ఇఫ్ యూ లవ్ ఫిలిమ్స్ లైక్ 96, తిరు తిరు కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే చెన్నై లవ్ స్టోరీ ఈజ్ లైక్ దట్. కిరణ్ గారు, గౌరీ గారు, హాయ్. థ్యాంక్స్ అండి. సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయలేదు. ఇక్కడ కానీ మనం సమ్మర్లో గుర్తు చేస్తుంటే పగిలిపోయి ఉండేది. బట్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవును, చాలా యా, అంటే లవ్ స్టోరీ కదా, కొంచెం కాలేజ్ వైబ్. మీ కాలేజ్ ఎంత బాగుందా? మీరు చదివిన కాలేజ్? మా కాలేజ్ ఓ, హైదరాబాద్ బేగంపేట. ఓకే. నో, బట్ దిస్ ఈజ్ విస్తీర్ణంగా చాలా బాగుంది. నైస్. ఇది ఇప్పుడు లెనిన్ మొన్న 2-3 days బ్యాక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ సినిమా మీతో చేసి ఇప్పుడు ఒక పెద్ద సక్సెస్ ఆయన రీచ్ అయ్యారంటే యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ కొలాబరేటర్గా మీకు ఎంత హ్యాపీగా ఉంది? అసలు టూ మచ్ బ్రో. ఇదిగా గౌరీ వీళ్ళది మేము అందరం ఉన్నాం 2 days. ఎప్పుడు ఇంకా రిలీజ్ 2 days ముందనగా అన్న ఇక్కడే ఇదే లొకేషన్లోనే ఇక్కడే షూట్ అవుతుంది మాది. ఇక్కడికి వచ్చినాడు అనమాట నైట్ మొత్తం 2-3-4 hours ఇక్కడే ఉన్నాం. ఏం మనిషి అసలు మాట్లాడుతుంటే వినబుద్దే అవుతుంటది ఆయన మాట్లాడుతుంటే. హీ హ్యాడ్ సచ్ గుడ్ థింగ్స్ టు సే. పర్సనలీ ఏంటి అంటే బ్రో, నేను అందరితో డెబ్యూ డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ నా 11 films అయితే 10 films ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ. నా డైరెక్టర్స్ అందరూ దే ఆర్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్, బాగా చేస్తున్నారు. అండ్ నందు అన్న విషయానికి వస్తే వెరీ హానెస్టీ ఉంటుంది రైటింగ్. నాకు వినరో భాగ్యం విష్ణు కదా చాలా ఇష్టం. రైటింగ్లో చాలా హానెస్టీ ఉంటుంది. ఈసారి హ్యాపీనెస్ ఏంటంటే ఒక పక్క నందు అన్నకి, ఇంకో పక్క అఖిల్ గారికి ఆయనే చీఫ్ గెస్ట్ కదా వినరో భాగ్యంకి తను వచ్చాడు. అండ్ ఎక్కడో తెలియకుండా ఒకటి ఉంటుంది కదా బ్రో, అరే మంచి హిట్ పడాలి. ఐ ఆల్వేస్ ఫీల్ హీరోలందరికీ అప్పుడప్పుడు అలా మంచి హిట్ పడుతూ ఉంటే మాకు కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది. అంటే ఇంకా చేయడానికి కానీ, జనాల్లోకి వెళ్ళడానికి కానీ, ఇంకా మంచి కంటెంట్స్ తీసుకురావడానికి కానీ. అఖిల్ బ్రోకి, నందు అన్నకి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్ అనమాట. ఏం జరుగుతుంది. ఫస్ట్ మార్నింగ్ షోనే చూడగానే నందు అన్న, కిరణ్ గారు ఏంటి పరిస్థితి అంటే నాకు అర్థమైపోయిన పరిస్థితి ఏం లేదు, కొట్టేశారు గట్టిగా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎంటైర్ థీమ్ ఆఫ్ లెనిన్. సూపర్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ వస్తుంది కదా, సంహవ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచే పాజిటివ్ వైబ్స్ అనమాట. నాకు గుర్తుందా సాంగ్ విన్నాను నేను, అది చాలా బాగుంది. సో ఆ పాజిటివ్ వైబ్ అనేది నాకైతే అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు లవ్ స్టోరీస్ అనేవి జనరల్గా వాటికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా, లైక్ ఏం జరుగుతుంది క్యారెక్టర్స్ ఐదర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాము, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాము. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే కపుల్లో వాళ్ళకే కొంచెం ఈగో క్లాషెస్ అట్లాంటివి. ఎక్స్టర్నల్ అంటే మనం చూసినట్టే అమ్మాయిది వేరే కులం అవుతుంది, అబ్బాయిది వేరే కులం, లేకపోతే రిచ్ పూర్ అలా కదా. సో కొన్ని లిమిటేషన్స్ ఆర్ కొన్ని సెట్ ఇవి ఉంటాయి కదా లవ్ స్టోరీస్ అంటే. చెన్నై లవ్ స్టోరీకి ఏంటి ఆ యూఎస్పీ? వేర్ డస్ దట్ ఫాల్? ఏ కోణం నుంచి లవ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది సినిమా? ఇప్పుడు మీరు దాకా కొన్ని పాయింట్స్ చెప్పారు కదా బ్రో, క్యాస్ట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఈ సినిమాకి సంబంధించినవి కదా. అంటే ఈ లవ్ స్టోరీ దానికి మించి లైఫ్ తాలూకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒక 2 స్ట్రేంజర్ క్యారెక్టర్స్, నివి అనే తన లైఫ్ వేరు, స్టీవెన్ అనే వీడి లైఫ్ వేరు. సడన్గా కలవడం, వాళ్ళ మధ్య జరిగే పరిచయం, అంటే వెరీ ప్యూర్ ఎమోషన్స్. 2 innocent క్యారెక్టర్స్. ఒకప్పుడు ఆ అమ్మాయిది ఒక నివి అన్నది తన ఇన్నోసెన్స్ వేరే ఉంటుంది, స్టీవెన్ గాడిది ఇన్నోసెన్స్ వేరే ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఇప్పటిదాకా నాకు గుర్తుండైతే మన తెలుగు సినిమాలో చూడని కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. అసలు చూడలేదు బ్రో, ఐమ్ షూర్. యాక్చువల్లీ మీరు ఇటువంటిది కాకి ముందు ఒకటి చెప్పారు, కా క్లైమాక్స్ ఇప్పటిదాకా రెఫరెన్స్ అది చెన్నై లవ్ స్టోరీ చెప్పగలుగుతారా? 100% చెప్పగలుగుతాం. ఓకే. నాకు తెలిసి అయితే చెన్నై లవ్ స్టోరీ మనం ఏదైతే ఎమోషన్ చెప్తున్నామో, మనం డిస్కస్ చేసే పాయింట్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఇంతవరకు రాలే ఈ సినిమాలో తెలుగులో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాలేదు కదా పక్క? తెలుగులో అయితే రాలే, నేనైతే చూడలేదు, రాలేదు పక్కాలే. మీరు చెప్పండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నారు కదా, అలా కాకుండా యూ కెన్ బ్లేమ్ అ సిచ్యువేషన్ మేబీ. రైట్. It's definitely not X person, Y person, or it's not between us also, but it's one situation that changes things. Okay. So ఆ situation ఏంటి అనేది it's something that nobody touched అనేదే మా ఫీలింగ్. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్. నాకు చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అసలు మా డైరెక్టర్ ఇంటర్వెల్ నరేషన్ ఇచ్చి ఇదమ్మా ఇంటర్వెల్ అని వెళ్ళిపోయారు. నేను అన్నా వాట్ నెక్స్ట్ అంటే నాకు 10 minutes బ్రేక్ కావాలని నా పక్కకి వెళ్ళారు. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆ 10 minutesలో సెకండ్ హాఫ్ ఏముంటుంది అని.
ఒక ఆడియన్గా ఒక యాక్టర్గా నాకు నరేషన్ విన్నప్పుడే ఆ ఇంటర్వెల్ ఆ 10 minutes 15 minutes ఆయన బ్రేక్ తీసుకున్నారు సెకండ్ హాఫ్ చెప్పడానికి. ఆ 15 minutesలోనే వాజ్ ఆల్రెడీ థింకింగ్ ఆఫ్ సెకండ్ హాఫ్, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా అవ్వచ్చా, అలా అవ్వచ్చా అని. సో వెన్ ఐ గాట్ ఎక్సైటెడ్ అట్ దట్ పాయింట్, ఇంక ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ ఫర్ మీ, ఇంక ఇది చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయాను. మీకు కూడా సిమిలర్ ఎక్స్పీరియన్స్? నేరేషన్ స్క్రిప్ట్ చదివారా? లేదండి నరేషన్, ఏదో షాకర్ అంతే, ఏముండదు డిస్కషన్ ఏముండదు అసలు. వినగానే అరే ఏంటిది నిజమా, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఏంటి అన్న ఒక ఫీల్ వస్తుంది. అండ్ నాకు పర్సనల్లీ ఈ సినిమా విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే బ్రో, కొన్ని సినిమాలు ఉంటాయి వెరీ లైటర్ నోట్లో ఉంటాయి, ఇలా ఇలా చూస్తున్నంతసేపు బ్రీజీగా అరే ఆ క్యారెక్టర్స్తో లవ్లో పడతాం, వాళ్ళకి ఏదైనా చిన్నది జరిగినా మనం చిన్న ఫీల్ అవుతూ ఉంటాం. అలా లైటర్ వేలో వెళ్తూ మన రూమ్లో జరిగిన కాన్వర్జేషన్స్ ఇవి, మన ఫ్రెండ్స్ మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, ఈ సినిమా అలాగే ఉంటుంది. నథింగ్ ఎక్కడ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవి రావాలి, విలన్ కానీ ఇది కానీ ఇది అలాంటిది ఏముండదు. ఇట్స్ లైక్ మన రూమ్లో ఒక 5-6 మంది హ్యాపీగా మనము ఒక సాఫ్ట్వేర్ జాబ్ గాయస్ కావచ్చు, లేకపోతే నేను ఒక డైరెక్షన్ ఎలా అయినా చేయాలి లైఫ్లో కోరిక వీడికి స్టీవెన్ గాడికి, హౌ దిస్ క్యారెక్టర్స్ మేడ్ మన లైఫ్లో ఆస్పైరింగ్. సో ఎలా జరుగుతుంది అన్న ఒక వైబ్, మన రియలిస్టిక్గా మన ఫ్రెండ్స్ అందరం కూర్చొని జరుగుతుంటుంది కదా, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఏంటి అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పేదే ఈ సినిమాకి కాన్వర్జేషన్స్ అన్నది కీప్ అండ్ రేపు థియేటర్కి ఎందుకు ఈ సినిమాకి టికెట్ కొనుక్కొని ఇమీడియట్గా వెళ్ళిపోవాలంటే చాలా మంచి కాన్వర్జేషన్స్ వింటారు ఈ సినిమాలో. యూ విల్ లవ్ ఇట్. ఇలా 2 క్యారెక్టర్లు, నేను రవీణ రాసిన రైటింగ్లో లైక్ సమ్ టైమ్స్ నాకు ఒకటి ఉంటుంది కదా ఫీలింగ్, అరే ఎలా రాశాడరా అన్న ఒక ఫీలింగ్ కలిగేది ఏంటంటే ఇద్దరమే ఉంటాం అంతే, జస్ట్ లైక్ 2 కాన్వర్జేషన్స్. ద వే హీ దాన్ని డిజైన్ చేసిన విధానం కానీ, విశ్వాస్ బై క్యాప్చర్ చేసిన విధానం కానీ మ్యాజిక్ ఉంటుంది. చెప్పాలనుకున్నది సాగదీయకుండా క్లుప్తంగా చెప్తూ ఎఫెక్టివ్గా ఎలా చెప్పడం అనేది, వెన్ ఎవ్రీబడి కమ్స్ టుగెదర్, బీట్ యాక్టర్స్, ది డైరెక్టర్ అండ్ ది డిఓపి అందరూ ఒక మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ. సో ఇట్స్ సో ఎఫెక్టివ్, చూస్తున్నప్పుడు మాకే చాలా బాగా అనిపిస్తుంది. కాన్వర్జేషన్స్ మీద నడిపించడం అనేది అదొక స్కిల్. అది ల్యాండ్ అయినప్పుడు మనకి కొన్ని సూపర్ ఎక్స్పీరియన్సెస్, లైక్ ఇప్పుడు బిఫోర్ సన్ రైజ్ ట్రిలజీ ఒకటి ఉంటుంది హాలీవుడ్లో, అది మొత్తం కాన్వర్జేషన్స్ కదా. మనకు 96 ఉంది కొన్నేళ్ళ ముందు, 96 మేలగన్ ఎగ్జాక్ట్లీ. అసలు ఒక 2 క్యారెక్టర్లు కూర్చోపెట్టుకుని సెకండ్ హాఫ్ మొత్తం 1.5 2 క్యారెక్టర్లు మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో మనకి ఎన్ని హైస్ అండ్ లోస్ వస్తాయి కదా. లైక్ ఆ సైకిల్ గురించి మాట్లాడేది, సైకిల్ అక్కడే ఉంది వెనక్కి తిరిగి చూడండి అన్నప్పుడు ఆయన దాన్ని ఇట్లా రివీల్ చేసినప్పుడు ఎంత ప్యూర్ ఎమోషన్స్ కదా అది. ఇఫ్ యూ లవ్ ఫిలిమ్స్ లైక్ 96, తిరు కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే చెన్నై లవ్ స్టోరీ ఈజ్ లైక్ దట్. నైస్, లైక్ వెరీ బ్రీజీ, యూ లవ్ ఇట్ టు ద కోర్. ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్ టు ద కోర్. నాకు తిరు సినిమా చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో, అరే బ్రీజీగా అరే ఏంటి ఓ ఇంట్లో జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఈ క్యారెక్టర్స్ మధ్య ఇలా బిహేవియర్ ఉందా, మనకు మనం రిలేట్ అవుతూ ఉంటాం కదా, కైండ్ ఆఫ్ ఎమోషన్స్. ఇది. అండ్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే ఒక సినిమా చేశారు, దట్ వాస్ స్పెసిఫిక్ టు వన్ జియోగ్రఫీ. వినరో భాగ్యమో విష్ణు కదా ఈస్ లైక్ తిరుపతి ఈస్ లైక్ వెరీ ఇంటెగ్రల్ టు దట్. మీరు మోడర్న్ లవ్ చెన్నై చేశారు ఇంతకు ముందు. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ చెన్నై టు ది స్టోరీ? చెన్నై అనేది ఆ జాగ్రఫీ అనేది స్టోరీని ఎలా షేప్ చేస్తుంది? వై ఈస్ దట్ సో ఇంపార్టెంట్? బ్రో సి క్యారెక్టర్స్ ఆర్ ఫ్రమ్ అమలాపురం, ఒకరు అమ్మాయి ఏమో అమలాపురం, నేను నెల్లూరు. ఇక్కడ నుంచి క్యారెక్టర్స్ అక్కడికి రూటెడ్ అవుతాయి. బట్ కథ జరిగేదంతా చెన్నైలో, బికాజ్ షీఈ్ వర్కింగ్ ఇన్ చెన్నై. నేను ఆపర్చునిటీస్ కోసం, ఒక సినిమా ఆపర్చునిటీస్ కోసం నేను చెన్నైలో ఎత్తుక్కుంటూ ఉంటున్నాను. సో అక్కడ జరిగే కథ. బట్ ఐ ఫీల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, చాలామంది ఉన్నాయి. వాళ్ళ కథలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి అక్కడ జరిగినప్పుడు జరిగే థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఐ వర్క్డ్ ఇన్ చెన్నై ఫర్ 1 year. మై ఇనిషియల్ ఇన్ సాఫ్ట్వేర్ జాబ్ షోలింగనూర్. షోలింగనూర్లో వర్క్ చేశాను. సూపర్. అక్కడ నేను వర్క్ చేసే 1 year. అప్పుడు మనది ఒకటి ఉంటుంది కదా అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు, మనం హౌ మనకి ఏముంటుందని. ఈ కథ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడున్న చిన్న నేటివిటీ, అక్కడ కొన్ని ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఇప్పుడు ఎంత కాదన్నా చిన్న బ్లాక్స్ డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. మారిపోద్ది అంటే ఆ చెన్నై మెట్రో కానివ్వండి, లేదా రోడ్స్ కానివ్వండి, లేదా
మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్ లో కూడా దేర్ ఇస్ వన్ క్యారెక్టర్ హూ ఇస్ ఫ్రమ్ చెన్నై. సో వాడు వచ్చి రాని తెలుగు తమిళ్ కలిపి మాట్లాడుతుంటాడు. దట్ యాడ్స్ ఇన్ సమ్ అదర్ బ్యూటీ. సో ఆల్ దీస్ థింగ్స్ దే ఎలివేట్ ద. అది యాక్చువల్లీ ఒక సబ్ కల్చర్ ఉంది ఎస్ చెన్నైలో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళు అనేది, అదొక సబ్ కల్చర్. కరెక్ట్. అది యాక్చువల్లీ పెద్దగా పోర్ట్రే అవ్వలేదు ఇప్పటిదాకా. అక్కడ అది మీమ్ కూడా ఉంటది అనమాట. తమిళ్ సోషల్ మీడియాలో ఒక మీమ్, నాతో పాటు ఇప్పటిదాకా ఇటు మామూలుగా ఉన్న ఫ్రెండ్ చెప్పమ్మా అని తెలుగులో ఫోన్ అయితే సడన్ గా మాట్లాడతాడు, అరే నువ్వు తెలుగు ఏంట్రా అనేది. ఇట్స్ అ సబ్ కల్చర్ దేర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అన్బేడ్ అయ్యారా అని ఒక సినిమా వస్తుంది. ఇట్స్ $1 million వాళ్ళది. సో ఇట్ ఈస్ అబౌట్ ఇదే తమిళ్ సినిమా కానీ క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళు అనమాట. సో ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ అవుతుంది. మనది కూడా మన తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉండడము, చెన్నై అది ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ చాలా ఉంది అక్కడ స్కోప్. కపుల్ ఫ్రెండ్లీ కూడా సిమిలర్ కపుల్ ఫ్రెండ్లీ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. మీరు ఎట్లా మీకేంటి చెన్నై మెమరీస్? మీరు ఆబ్వియస్లీ అక్కడ ఆల్మోస్ట్ పాతుకుపోయి ఉన్నారు కదా. ఎవరైనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోన్ చేస్తే ఎక్కడనో హైదరాబాద్ చెన్నై అంటారు. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. సో చెన్నై హెస్ బీన్ సెకండ్ హోమ్. మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ మోడర్న్ లవ్ చెన్నై అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. దాని తర్వాత లవర్, దాని తర్వాత హ్యాపీ రాజ్, ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్. కానీ నాకు ఒక స్పెషల్ కనెక్ట్ ఆ సిటీతో. అంటే ఇట్ కెన్ బీ అ వెరీ వర్సటైల్ సిటీ. వెన్ యూ వాంట్ టు బీ రూటెడ్ యూ కెన్ బీ రూటెడ్. వెన్ యూ వాంట్ టు ఫ్రీక్ అవుట్ యూ కెన్ ఫ్రీక్ అవుట్. సో ఐ ఫౌండ్ సమ్ కంఫర్ట్. అండ్ నాకు రాని భాష, నాకు తెలియని ప్రదేశం, బట్ వాళ్ళు నన్ను ఇంతగా యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఎంత కాదన్నా నేను తెలుగు అమ్మాయిని, ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, అక్కడ భాష నాకు రాదు, బట్ వాళ్ళు నాతో ఎందుకు రిలేట్ అవుతున్నారు, వాళ్ళకి నేను ఎందుకు నచ్చుతున్నాను అనేది ఒకసారి ఆలోచిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ అది ఎంతో అదృష్టం ఉంటే మన వాళ్ళని కాకుండా పక్కన వాళ్ళని కూడా మనల్ని దే కెన్ లైక్ అనేది ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. వాట్ ఆర్ సమ్ చెన్నై మెమరీస్? లైక్ ఫుడ్ ట్రై. మీ షోలింగ్నల్లూరులో ఉన్నారు కదా, అసలు తాలకట్టు బిర్యానీ, తలపాకట్టు బిర్యానీ, ఈరోడ్ అమ్మన్ మెస్. ఓ డామ్, ఈరోడ్ అమ్మన్ మెస్ ఇస్ సో గుడ్. వెళ్ళారా మీరు కూడా? వెళ్ళాను. సో గుడ్. మన దీనికి వెళ్ళాం. మంజల్ ఒక అది నా తెలియదు. బ్యూటిఫుల్ రెస్టారెంట్ మంజల్. మనోడు మెనూ చూపించాడు, ఇట్లా పేపర్ మీద ఉండదు, ఇట్లా అంతా వండుకొచ్చి 4 ట్రేలు పెడతాడు. పెద్దది ఇదంతా చికెన్ అండి, ఇదంతా మటన్ అండి, ఇదంతా సీ ఫుడ్ అండి అంటాడు. ఇంకా మనం చూసి ఇది 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 అని పిక్ చేసుకోవాలి. మంజల్ ఇస్ వెరీ గుడ్. మొన్న వి వెంట్ చెన్నైలో ఉన్నప్పుడు మంజల్ ఇస్ గుడ్. ఈరోడ్ అమ్మన్ మెస్. అది కాకుండా ఈ మీల్స్, ఆంధ్ర మీల్స్ చెన్నైలో బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా పిచ్చి కదా. పిచ్చి. దే లవ్ ఆంధ్ర. మన ఆంధ్ర మీల్స్. అవును, దానికి భయంకరమైన ఫ్యాన్. ఇక్కడ మనమే తినం మీల్స్, మనం ఎక్కువ తినం అనుకుంటా. అక్కడైతే అంటే నాకు తెలిసి మన ఆంధ్రానే ఆంధ్ర మన తెలుగు వాళ్ళకు ఉండే మీల్స్ ఉంటాయి కదా. ఈవెన్ నాట్ ఇన్ చెన్నై, బెంగళూరు, ఎవ్రీవేర్ వాళ్ళు ఎవరైనా ప్రాపర్ మీల్స్ తినాలి అంటే మన ఆంధ్ర మీల్సే. ఇది లవర్ చేశారు కదా మీరు. ఐ ఫకింగ్ లవ్ దట్ ఫిల్మ్. చాలా వాట్ యు కాల్, చాలా మిర్రర్ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఐ నో పీపుల్ లైక్ దట్. లవర్లో మణికంఠన్ లాంటి క్యారెక్టర్స్ నేను చూస్తున్నా. సో ఇట్ వాస్ వెరీ స్కేరీ ఇన్ వన్ వే బికాజ్ దట్ హ్యాపెన్స్. అందరికీ, అంటే అందరికీ కాదు, కొంతమందికి ఆ ఫేజ్ ఒకటి ఉంటుంది వేర్ దే బికమ్ ఇన్సఫరబుల్ అయిపోతారు అనమాట. దాంట్లో మీ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. బట్ సమ్ పీపుల్ థాట్ షీ వాస్ ద విలన్. అది కూడా ఉంది, జరిగింది కదా. సో హౌ డిడ్ యు ప్రాసెస్ దట్ హోల్ ఆఫ్టర్ మ్యాచ్? ఇప్పుడు ఒక సినిమాకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. మేము ఇలా కన్వే అవ్వాలని ఇలా తీసాం, బట్ ఒకడుండే పరిస్థితులకి వాడు సినిమాను ఒకలాగా చూసి ఒకలాగా అర్థం చేసుకుంటాడు. సో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దే వర్ సేయింగ్ వి సపోర్ట్ దివ్య బికాస్ షీస్ బీన్ త్రూ అ లాట్ అని చాలా మంది అంటున్న టైంలోనే దేర్ ఆర్ ప్యారలీ అ లాట్ ఆఫ్ పీపుల్ నువ్వు ఉండడం వల్లే మా అన్న లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నువ్వు వదిలేసి వెళ్ళిపోయాకే మా అన్న సక్సెస్ఫుల్ అయ్యాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ తెగ తిడుతుంటారు. తనకుండే ఫ్రెండ్ క్యారెక్టర్ ఎందుకంటే ఆ అబ్బాయి విట్రాదు, తంగం, మంచి పిల్ల, అది ఇది అని చెప్తూ ఉంటాడు. సో ఇట్స్ జస్ట్ యూ జస్ట్ టేక్ ఇట్ అంతే. బికాజ్ చాలా మంది ఒక సినిమాని కూర్చొని డైసెక్ట్ చేస్తారు, మాట్లాడుకుంటారు. ఓకే, మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ యూ లైక్ ఇట్, ఇట్ వాస్ అ వెరీ హెల్దీ డిస్కషన్. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ సీయింగ్ ఆన్ ట్విట్టర్ దెర్ వాజ్ సచ్ అ గ్రేట్ డిస్కషన్ అబౌట్ ద ఫిలిం. పీపుల్ టేకింగ్ సైడ్స్, వీళ్ళని వాళ్ళు కరెక్ట్ చేయడం, వాళ్ళని వీళ్ళు కరెక్ట్ చేయడం. As long as you guys are talking about the movie and you like it, I felt it very nice. థియేటర్లో చూసినప్పుడు తను ఫైనల్ గా మీకు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది కదా, అరిచారనమాట థియేటర్. అదేదో మాస్టర్ రే, అది మాస్టర్ లాగే కాదురా, ఎందుకురా అరుస్తున్నారు, అదేదో
హీరోయిక్ మూమెంట్ లాగా అని చెప్పి డిఫరెంట్ పీపుల్ టేక్ ఇట్ డిఫరెంట్లీ అండ్ వీ హ్యావ్ టు ఆల్సో యాక్సెప్ట్ దట్ అంతే. ఐ థింక్ దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ పిఓవిని కరెక్ట్గా చూపించారనమాట. ఇట్స్ నాట్ లైక్ ఆ సినిమా సైడ్స్ తీసుకోలే. It did not Male- take sides. Exactly. It never took sides. Yeah. సో చెన్నై లవ్ స్టోరీలో పిఓవి అంటే వాట్ ఈస్ ద పిఓవి? లైక్ ప్రతి లవ్ స్టోరీలోనూ ఒక పిఓవి ఉంటుంది కదా. ఐదర్ మనం అబ్బాయి సైడ్ నుంచి ఫాలో అవుతాము, ఫాలో అయిన స్టోరీస్ ఉన్నాయి, అమ్మాయి సైడ్ నుంచి ఫాలో అయిన పిఓవి ఉంటుంది కదా. చెన్నై లవ్ స్టోరీకి ఏంటి పిఓవి? It keeps changing, Andy. It starts off with one perspective. Then the story goes to another side. అటు నుంచి మనం కథను చూడడం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇటు పక్క వస్తుంది. సో వీవ్ నాట్ బిన్ లైక్ ఒకటే పిఓవి నుంచి కథ చెప్తున్నాం అన్నట్టు కాకుండా ఆ సిచ్యువేషన్కి ఆ సీన్కి ఇంపార్టెన్స్ ఈ సైడ్ నుంచి స్టోరీ చెప్తే ఇట్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్ అని వెన్ దే ఫెల్ట్. ఇట్ స్టార్టెడ్ దట్ వే అండ్ వెన్ ఇక్కడ సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ టు దిస్ సైడ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ప్రాబబ్లీ హీరోయిన్ సైడ్ అండ్ దెన్ వెన్ హీ కమ్స్ ఇన్ ఇట్ టర్న్స్ దట్ సైడ్. ఆయన సైడ్ నుంచి వాట్ హీ సీయింగ్ అంటే ఈ సినిమా ప్రపంచాన్ని ఈయన సైడ్ నుంచి ఎలా కనపడుతుంది అనేది దట్స్ ఆల్సో ఐ థింక్ దే ప్లేడ్ దట్ వెరీ వెల్. కిరణ్ గారు? నాకు తెలిసి కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి కదా బ్రో, మనము చూడకముందు ఎక్కువ డిస్కస్ చేయలేం. సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇస్ చెన్నై లవ్ స్టోరీ. అంటే ఏవైతే కోర్ పాయింట్స్ మనం చెప్పాలనుకుంటున్నామో, ఎలాంటి ఎమోషన్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నామో అవి ముందు చెప్పలేం. సో చెన్నై లవ్ స్టోరీ ఫిలిం ఏంటంటే లైక్ గైస్ లైక్ యూ, నాకు మీరు పర్సనల్గా తెలుసు కాబట్టి హౌ యూ లవ్ ద ఫిలిం, మీరు చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. దిస్ ఫిలిం ఈజ్ మీరు చూసిన తర్వాత వెన్ వీ హ్యావ్ ఏ కాన్వర్జేషన్, ఒక ఫిలిం గోయర్స్లా కాన్వర్జేషన్ ఉన్నప్పుడు మచ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చెప్పగలనంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ బోత్ ద క్యారెక్టర్స్ హ్యాస్ సమ్ లైఫ్. రేపు మీరు ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఎంత ఇలా మొత్తం చూస్తున్నప్పుడు దెర్ ఈజ్ ఎ పాయింట్ దట్ మనకు జరిగితే ఏంటి, ఇలా మనం ఈ సిచ్యువేషన్లో ఉంటే మనకేంటి అన్నది ఎక్కువ హార్ట్ చేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ హార్ట్తో బయటకు వస్తాం. అరే ఎన్ని రోజులు అయిపోయింది ఇలాంటి ఒక డ్రామా చూసి, ఎన్ని రోజులు అయిపోయింది ఇలాంటి ఒక మూడ్. నేను ఇన్ని రోజులని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే బ్రో, తీసుకున్న పాయింట్ కొత్తది కాబట్టి, రైట్, అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్ కొత్తది కాబట్టి. సో మీకు మీరు ఫీల్ అవుతారు బయటకు వచ్చేటప్పుడు. రిలీజ్కి ముందు అంతకు మాత్రమే చెప్పగలను బ్రో, బట్ ఐఎమ్ షూర్ గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. బ్రో బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎప్పుడైనా కూడా డిస్కషన్ ట్రిగర్ చేసే ఫిల్మ్సే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా ఓకే చూసాము మర్చిపోయాము అదే కాకుండా అది ఓకే, అది ఒక కైండ్ ఆఫ్ సినిమా. అది లైక్ కొన్ని ఎంటర్టైనర్స్ ఉంటాయి, కామెడీ ఉంటాయి, అది వాటి పర్పస్ని ఫుల్ఫిల్ చేసేస్తే మనం ఎంజాయ్ చేసి వచ్చాం. బట్ డిస్కషన్కి దారి తీసే సినిమాలు ఉంటాయి కదా, లైక్ కొన్ని వాటికి లాంజివిటీ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ ఫిలిం అలాంటిది bro. మీరు బయటకు వచ్చిన తర్వాత దెర్ ఆర్ పాయింట్స్ దట్ బయటికి రాగానే ఒక మన ఫ్రెండ్స్తోనో లేకపోతే సినిమా చూసిన వాళ్ళు అక్కడ డిస్కస్ చేస్తాం కదా, అరే అవును ఏంటిది మనకు జరిగితే ఏంట్రా ఇలా, లేకపోతే ఇలా ఏమైంటుందంటో, ఇలా ఒక షాకింగ్ ఫ్యాక్టరు, ఒక కాన్వర్జేషన్కి లీడ్ చేసే కొన్ని సినిమాలు, అలాంటి సినిమాలు చెన్నైలో. నైస్. మీ ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఏంటి? మొన్న మీరు ప్రెస్ మీట్లో అన్నారు ఇండియన్ ఫిల్మ్స్లో వచ్చిన సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్లో ఖచ్చితంగా చెన్నై లవ్ స్టోరీ ఉండిపోద్ది అని. సో వాట్ డూ యూ థింక్, వాట్ అకార్డింగ్ టు కిరణ్ అండ్ గౌరీ ఆర్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, సమ్ ఆఫ్ దేర్ ఫేవరెట్, మీ ఫేవరెట్ లవ్ స్టోరీస్ అంటే? నాకు ఏమై చేసేవి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. యా, అంటే నాకున్న మైండ్ సెట్కి అది నాకు కనెక్ట్ అవుద్దు. సో ద గాయ్ వాళ్ళిద్దరి మధ్య చూపించిన విధానం కానీ, హౌ లైక్ గౌతమ్ వాసుదేవ్ గారు వాళ్ళ పోర్ట్రేల్ కానీ, నాకు ఏమై చేసేవి ఇస్ లైక్ ఆల్ టైమ్. ఎప్పుడైనా ఒక మంచి లవ్ సినిమా చూడాలరా అని అంటే నాకు ఈజీ టు గో ఫిలిం ఇస్ ఏమై చేసేవే. అది కాంటెంపరీ క్లాసిక్. అది ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ ఫర్ మీ, నేను నరేష్ని విన్నప్పటి నుంచి నాకు కాన్వర్జేషన్స్ చాలా బాగా నచ్చాయి. అంటే నేనైతే ఇప్పుడు ఎవరైనా ఇంక వేరే వాళ్ళు ఇలాంటి సినిమా తీసో లేకపోతే ఉంటే ఐ విల్ టాక్ అబౌట్ దెమ్. అంటే ఇప్పుడు నేను సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ అన్నట్టు ఇప్పుడు 96 కావచ్చు, లేకపోతే మన ఇది తిరుగు కావచ్చు, ఇవన్నీ నాకు నచ్చింది ఏంట్రా సినిమాలో అంటే చిన్న ఒక కంప్లీట్నెస్ ఏదో ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు చిన్న హ్యాపీనెస్, ఆ క్యారెక్టర్స్ మధ్య డ్రామా అది ఉంటుంది కదా, నాకు విన్నప్పుడు అదే కలిగింది. అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్పా ఈ లవ్ స్టోరీ అయితే గుర్తుండిపోతుంది అని చెప్పి. సూపర్. మీకు ఫేవరెట్ లవ్? సూర్య సన్ ఆఫ్ కృష్ణ అన్డౌటెడ్లీ. అంటే లవ్ అఫ్ కోర్స్ దాంట్లో ఒక కపుల్ మధ్య ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేశారో, దేర్ ఇస్ లవ్ బిట్వీన్ పేరెంట్స్, దేర్ ఇస్ లవ్ లైక్ వాళ్ళ సన్ లవ్, దేర్ ఇస్ పేరెంటల్ లవ్, దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వే. అంటే లవ్ అనేది ఒక కంప్లీట్ డెఫినేషన్ నాకు ఆ సినిమానే అనిపిస్తుంది. అండ్ దిట్ ఆల్సో టాక్స్ అ లాట్ అబౌట్ లైఫ్. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న ఎప్పుడు చెప్తుంటారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ మస్ట్ గో ఆన్ అని. సో దట్ ఈస్ అ కంప్లీట్ ఫిల్మ్ ఫర్ మీ. కొన్ని ఫిల్మ్స్ పర్సనల్ స్పేస్ ఇంట్రెస్టింగ్. ఇద్దరు గౌతమ్ మీనన్ మూవీస్ చెప్పారు. కలిసారు ఎప్పుడన్నా గౌతమ్ మీనన్ గారిని? కలవలేదు.
యాక్చువల్లీ గౌతమ్ మేనన్ గారు ఈ సినిమాలో రోల్ చేయాలి. అవునా? దెర్ ఈస్ వన్ ప్రొడ్యూసర్ రోల్, ఆయనే గౌతమ్ మేనన్ గారే చేయాలి. ఆల్మోస్ట్ షూటింగ్ వరకు వచ్చింది, వచ్చింది, ఏదో but డేట్స్ last minute, ఏదో yeah. చిన్న డేట్స్ క్లాష్ వల్ల. యాక్చువల్ చాలా మంచి రోల్, ఒక ప్రొడ్యూసర్ రోల్తోనూ ప్లే చేయాల్సింది. నైస్. ఇది అండ్ వాసు గారు చేస్తున్నారు, ఏ వాసు? వాసు. చంద్రముఖి గారు. ఓ నైస్ శ్రీ నైస్ వాసు నైస్. గారు. ఆయన సూపర్ యాక్టర్ యాక్చువల్లీ. Super actor, yeah. అందరు యాక్టర్లు అందరు చెప్తుంటారు అనమాట, వాసు గారు మాకంటే ఈజ్ లైక్ సూపర్ యాక్టర్ అని చెప్పి. ఇప్పుడు If you are a film, sorry to disturb, if you are a film lover, the scenes between ఒక అంటే యాజ్ నేను ఒక ఆస్పిరెంట్ డైరెక్టర్ కాబట్టి యూ విల్ లవ్ ఇట్ బ్రో, యూ విల్ లవ్ ఇట్. ఐ థింక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి యాంగిల్ ఉంటుంది కదా, కొంచెం సినిమాల గురించి సినిమా Yeah. యాంగిల్. ఐ రిఫ్లెక్ట్ మై జర్నీ ఇన్ దట్ క్యారెక్టర్. అవునా? కొంచెం నేను ఇనిషియల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫేస్ అవుట్ ఉంటుంది కదా, సో ఇట్స్ పర్సనలీ కనెక్టెడ్. అందుకే సినిమా వాళ్ళందరికీ ఆ ఎపిసోడ్స్ అన్నీ చాలా గట్టిగా ఉంటాయి. సూపర్. మాలీవుడ్ టైమ్స్ చూసారా? లేదు బ్రో, చూడలేదు. కుదిరితే చూడండి, Yeah. ఖచ్చితంగా మీరు Ah, అది దాటుకొని వచ్చారు కాబట్టి yeah. గట్టిగా తప్పకుండా. రిలేట్ అవుతారు. ఇప్పుడు బేబీ అనే మూవీ వచ్చినప్పుడు భయంకరమైన ఒక డిస్కోర్స్ ఒకటి నడిచిందనమాట. సాయి రాజేష్ గారు కూడా అడ్రస్ చేశారు దాన్ని, ఇది మా ఇంటెన్షన్ అది కాదు, బట్ సమ్హౌ అది వేరే రకంగా వెళ్ళిందని చెప్పారు. సాయి రాజేష్ గారు ఇది స్టోరీ ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు బేబీ అనేది డిస్కోర్స్ దాని అన్నిటి దాటి కూడా ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ Exactly. ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా మనీ చేసింది, విచ్ మీన్స్ చాలా మంది జెన్యున్గానే Connected. దానికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఫిల్మ్ దానికి ఒకటి వస్తున్నప్పుడు ఆ ఆడియన్స్ని ట్యాప్ చేద్దాము అనే ఒక, వాళ్ళతో అలైన్ అవుదాము అనే ఒక పర్స్పెక్టివ్ ఉంటుందా, లేకపోతే లెట్స్ డిస్టెన్స్ ఆర్ ఫిల్మ్ ఫ్రమ్ బేబీ అనేది ఒకటి ఉంటుందా? అది వాళ్ళకి అలైన్ అయ్యేలా చేద్దామన్నది అయితే ఏముండదు, బికాస్ బేబీ ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ ఆ ఇంటెన్సిటీ అది వేరు. దిస్ ఈస్ ప్యూర్, మీకు చాలా ప్యూర్గా ఇది క్లాసిక్ వైబ్స్ ఇస్తుంది. సో వెన్ యూ వాచ్ దిస్ ఫిలిం, మీకు ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఐ థింక్ అరే మంచి క్లాసిక్ రా అన్న ఒక వైబ్ ఉంటుంది కదా, అది ఉంటుంది. బట్ మోర్ ఆఫ్ మాస్ వైబ్, మాస్ థింగ్సే ఉంటాయి. బికాజ్ మై క్యారెక్టర్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఒక అనాథ రోడ్లెంబడి తిరిగే ఒక క్యారెక్టర్, మై మాస్ వైబ్ ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, లైక్ దే కేమ్ ఫ్రమ్ స్మాల్ టౌన్స్ కదా, టౌన్స్ నుంచి వచ్చిన థింగ్స్ కాబట్టి మీకు కల్చర్ మొత్తం మాసీగా ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ చాలా క్లాస్గా ఉంటుంది. డెఫినెట్లీ ఆ డిఫరెన్సియేషన్ అయితే వాళ్ళే ఇప్పుడు ఒకటే చేసిన దానికి ఈవెన్ దే వాంట్ టు బ్రేక్ దర్ ఓన్ ప్యాటర్న్ అండ్ దే వాంట్ టు సీ వాట్ ఎల్స్ దే క్యాన్ డూ. సో బేబీకి దీనికైతే డెఫినెట్లీ చాలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను. ఓకే. అండ్ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా ఆయన, ఫస్ట్ టైం డైరెక్టర్. హౌ డు యూ, అంటే ఆ రైటింగ్ని చూసే మీకు ఆ నమ్మకం వచ్చేసిందా దట్ ఈయన పుల్ ఆఫ్ చేసేస్తారు అని? ఎగ్జాక్ట్లీ బ్రో, అంటే నరేష్ని ఇచ్చేటప్పుడు నాకు అర్థమైపోయింది ఎంత క్లియర్గా ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టే నేనేం అబ్జర్వ్ చేస్తానంటే, ఇలా కూర్చున్నప్పుడు ఒక కథ అయిపోగానే మోర్ దెన్ ఈ స్టోరీ కన్నా సినిమా మీద తనకు అవగాహన ఏముంది, వాట్ కైండ్ ఆఫ్ సినిమా తను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు, తను తీస్తే ఎలాంటి తీయాలనుకుంటున్నాడు, ఒక వైబ్ ఉంటుంది కదా. రవెన్ ఈజ్ ఎ పర్సన్ నా టేస్ట్కి చాలా నియర్ బై క్లోజ్గా ఉంటాం ఇద్దరం. ఆ చెన్నై లవ్ స్టోరీ అని కాదు, వేరే సినిమా డిస్కస్ చేసినా కానీ ఒక జడ్జ్మెంట్ వైజ్ ఒక వైబ్ ఉంటుంది కదా, ఇలా ఉండింటే బాగుండేమో, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలాంటి సినిమాలు జనాలు చూస్తున్నారు కదా, ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక వైబ్ ఉంటుంది కదా. నాకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయిన పర్సన్ రవెన్. అందుకే చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఏ హీరోగా పక్కన పెడితే, యాజ్ ఎ ఫిలిం లవర్గా ఇద్దరు ఫిలిం లవర్స్ కలిసి ఒక సినిమాని చేసే ఒక ప్రాసెస్లో కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అది నేను రవీణతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే ఇద్దరము ఒక కాన్వర్జేషన్స్ ద్వారా ఒక దాని మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఇంకొంచెం అవగాహన కానీ గ్రో అవడం అంటారు కదా. సో ఇట్ హ్యాపెండ్ విత్ చెన్నై లవ్ స్టోరీ. ప్రతి సీన్ ముందు వీల్ సిట్ అనమాట, ముగ్గురం కూర్చొని ఇద్దరికి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కూర్చోబెట్టి హీ షో యూ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే హీల్ మేక్ యువర్ జాబ్ వెరీ ఈజీ. అండ్ హీస్ అ వెరీ స్పాంటేనియస్ రైటర్. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రో అంటే అక్కడికక్కడే హీల్ చేంజ్ ఇట్ ఆఫ్, అక్కడికక్కడే చెప్పేస్తారు. అండ్ హీల్ బీ లైక్, మేమిద్దరం ఒకవేళ ఏదైనా ఇన్పుట్ ఇచ్చినా కూడా ఇఫ్ హీ రియలీ లైక్స్ ఇట్ హీల్ ఇన్కల్కేట్, బ్రో సూపర్ బ్రో, మీరు బాగా చెప్పారు బ్రో అని. సో వీల్ ఆల్ సిట్ అండ్ ఆ సీన్ ఎలా బెటర్ చేయొచ్చు అని చెప్పి కూర్చొని ముగ్గురికి ఆ ఫ్రీడమ్ అయితే ఉంది. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నాకు రవెన్నతో కనెక్ట్ అవ్వడానికి ఆ పాయింట్ ఒకటి. నేను ఎస్ఆర్ కళ్యాణమండపం చేసేటప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉండదు. ఓకే, నాకు కంప్లీట్ ఒక అవగాహన ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ వచ్చి నేను ఫ్రెష్గా డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ ఆల్వేస్ బిలీవ్ సమ్ స్టోరీస్కి మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ జరగాలి అని అంటే ముందే పేపర్ మీద రాసేసుకున్నది ఇదే తీయాలి అని అంటే మ్యాజిక్ అవ్వదు. ఆ రోజు ఆర్టిస్ట్ని బట్టి, మూడ్ని బట్టి, అప్పుడు మన లొకేషన్ బట్టి, బ్లాక్ని బట్టి, మనకి ఎలాగో కథ స్ట్రక్చర్ మారదు కాబట్టి ఏం మ్యాజిక్ క్రియేట్ చేస్తే ఇక్కడ బాగుంటుంది అన్నది ఒక వైబ్ ఉంటుంది కదా. నాకు రవెన్న ఎప్పుడు ఏంటంటే రోజు మార్నింగ్ మాకు సీన్స్ తెలుసు, ఏం జరగబోదో తెలుసు, కానీ డైలాగ్స్ కానీ లేకపోతే స్టేజింగ్ కానీ అప్పుడప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు ఫ్రెష్గా ఇచ్చేవాడు.
ఆఫ్టర్ దట్ వన్ డిస్కషన్ ఇంకా నీకు హెడ్ లో సార్ట్ అవుట్ అయిపోతుంది. ఓకే వీఆర్ డూయింగ్ దిస్ ఇస్ అంటే హ్యాపెనింగ్. యాక్టర్స్ మాకు కూడా ఏంటంటే మా ఇద్దరికి కథ తెలుసు అంతా తెలుసు, కానీ సీన్ ఫ్రెష్గా వచ్చేసరికి ఆ మూడ్లో ఉండిపోతాం. ఇంకా అంటే ముందు మాకు తెలియదు, ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఇది చేయాలి కదా ఈరోజు, ఇది కాదు కాకన్నా సడన్గా ఒకటి వచ్చేసరికి ఓకే ఇదే డైలాగ్ ఇలా నా అన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఒక మంచి డైలాగ్ వచ్చినప్పుడు అరే ఏమి డైలాగ్ పడిందిరా అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో నాకు తెలిసి 80% ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ అలా జరిగింది ఫ్రెష్గా విత్ ఆ రోజు. అండ్ సినిమా మొత్తం కాన్వర్జేషన్స్. కాన్వర్సేషన్స్ మళ్ళీ. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ డైలాగ్స్. మీకు సినిమాలో కంప్లీట్లీ ఇది డైలాగ్ బేస్డ్ మూవీ. అంటే ఆయన ముందు రాసుకుని వచ్చేవాళ్ళ లేకపోతే అక్కడే ఆయన అక్కడే? అక్కడే రాశారు. ఓకే. సో ఫ్రెష్ గా అంటే దే హ్యావ్ ఎ స్కెలిటన్. ఇంతకుముందు ఒక స్క్రిప్ట్ వర్క్ అనేది ఉంటుంది కదా, సో అది దట్ ఈస్ ద స్కెలిటన్. బట్ దీన్ని ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అని కూర్చొని కొన్నిసార్లు ఉన్నదంతా మారిపోవచ్చు, లేదా అలానే ఉండొచ్చు, లేకపోతే మేము ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఇఫ్ ఇట్స్ అ కామెడీ సీన్ ఈయన స్టైల్లో ఈయన ఒక జోక్ యాడ్ చేస్తారు, అన్న సూపర్ అన్న మీరు చెప్తే పగిలిపోతే థియేటర్లో అని చెప్పి వీ డిస్కస్ లైక్ దట్ అండ్ వీ డూ ఇట్. అంటే బిలీవ్ దట్ రామ్. నేను చేసిన ఒక 10-11 సినిమాలు నాకు బిలీవ్ ఏంటంటే ఒక డైరెక్టర్కి ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇప్పుడు నేను సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ నడపంగానే రేపు ఇంకోటి చేస్తున్నాను కదా, నాకు వాట్ ఐ ఫీల్ అంటే మనం ముందే డైలాగ్ రూపంలో ఇచ్చేసాం అనుకోండి. సో ఆర్టిస్ట్ మైండ్లోకి టిపికల్గా ఒకటి తను ప్రిపేర్ అయిపోతారు. ఏది ఓకే ఈ డైలాగ్ వచ్చేసింది, నాకు ఈ డైలాగ్ నేను ఇలా చెప్పాలేమో అన్నది ఏమీ తెలియకన్నా ఒక ఫ్రెష్గా వచ్చి ఇలా చెయ్యాలి, ఈ మూడ్ ఇది, నేను ఈ టైమింగ్లో అనుకుంటున్నాను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు ఫ్రెష్గా మన మైండ్లో ఇంకోటి కుక్ అయ్యేది కాబట్టి తనే చెప్తున్నాడు అది మనకి తీసుకొని చేస్తాం. అప్పుడు అది తెలియకుండానే చిన్న ఒకే టోన్లో వస్తుంది, ఈక్వల్ టోన్లో. అంటే డైరెక్టర్ ఏ టోన్లో అయితే చూస్తున్నాడో అదే టోన్లో వస్తుందని వాట్ ఐ బిలీవ్. బ్యూటిఫుల్. ఇది మీరు ఎప్పుడు కూడా మీరు చేసే ప్రతి సినిమాలో కానివ్వండి మీ కొలాబరేషన్ అనేది హ్యాండ్స్ ఆన్గా ఉంటారు మీరు. లైక్ ప్రతిదీ వాట్ యూ కాల్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ప్రతి దాంట్లోనూ యూ గివ్ యువర్ ఇన్పుట్స్. ఆ కొలాబరేషన్ అనేది చాలా వాట్ యూ కాల్ గట్టిగానే ఉంటుంది కదా. దీంట్లో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కొలాబరేషన్? అంటే నేను కొన్ని యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూ ఫిలిమ్స్కి నేను అసోసియేట్ అయ్యాను, ఇలా చేస్తే బాగుంటుందని. ఫ్యూ ఫిలిమ్స్ నా చేతిలో లేని నేనేమి చేయలేను, అది మనం లేదు. కానీ చెన్నై లవ్ స్టోరీ ఏంటంటే ఫ్రమ్ ద డే వన్ నేను ఎప్పుడైతే కథ విన్నానో నేను క్లియర్ ఏంటి అంటే డైరెక్టర్ చాలా క్లారిటీ ఉన్నారు. ఈవెన్ సాయిరాజ్ గారు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు ఎలాంటి టోన్ ఆఫ్ ఫిలిం చేయాలో దే హ్యావ్ క్లారిటీ. సో నా సైడ్ నుంచి నేను ఇంకా ఎక్స్ట్రా చేయడానికి ఏమీ లేదు. నేను చేయాల్సిన దీనికి బెస్ట్ ఏంటి అంటే నాకు ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు సీయింగ్ కిరణ్ అబ్బోరంని క్యారెక్టర్లో చూడడం అన్నది అవుట్ సైడర్గా కొంచెం కష్టంగానే ఉంటుంది. లైక్ ముందు నేను చేసిన యాక్షన్ ఫిలిం కానీ లేకపోతే ఇప్పుడు కేరాంపేజ్ లైక్ ప్యూర్ ఎంటర్టైనర్. ఇప్పుడు సడన్గా ఇలాంటి రోల్లో ఒక ఇన్నోసెంట్ రోల్లో కిరణ్ అబ్బోరం అనేది ప్యూర్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయిన థింగ్. ఎలా కిరణ్ అబ్బోరం చేస్తాడా చేయలేడా లేకపోతే ఈ డిస్కషన్ ఉంటుంది కదా. నేను ప్రిపేర్ అయింది ఏంటంటే నాకు కొంచెం న్యూ, నేను మొత్తం కట్ డౌన్ చేసి నా ఎనర్జీస్ని కానీ నా ఒకటి ఉంటుంది కదా, ఇది సెటిల్డ్గా తీసుకెళ్లాల్సిన ఎమోషన్ ఇది. నేను బెస్ట్ ఏం చేద్దాం అనేది డైరెక్టర్తో కూర్చొని యాజ్ యాక్టింగ్ వైజ్ ఎక్కువ డిస్కస్ చేసుకున్నాను తప్ప మై ఇన్వాల్వ్మెంట్ ఇన్ రైటింగ్ అని ఇదేం లేదు దీంట్లో. ఇది ఈ సినిమా తర్వాత ఈ సినిమా రావాలి నాది అని ఒక లైనప్ని మీరు డిసైడ్ చేసుకుంటారు కదా. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు గ్రో అవుతున్నారు కెరియర్లో, మీరు జాగ్రత్తగా అన్ని దృష్టిలో పెట్టుకుంటారు కదా. లైక్ ఇప్పుడు కా అనే దానికి లెట్స్ ఇంత బిజినెస్ జరిగింది, కే ర్యాంప్ దానికంటే ఇంత చేసింది. సో ఆబ్వియస్లీ ఆ కమర్షియల్ క్యాలిక్యులేషన్ అనేది మీకు ఒకటి మైండ్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు లైనప్ అనేది చేసుకుంటారు కదా కేర్ఫుల్గా కెరియర్ని ప్లాన్ చేసుకున్నప్పుడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెన్నై లవ్ స్టోరీ రైట్ అని ఎందుకు అనిపించింది మీకు ఆ పర్స్పెక్టివ్ నుంచి కూడా చూసినప్పుడు? ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే రిస్కీ థింగే బ్రో. అంటే కమర్షియల్గా ఇది వెళ్తున్నా దో ఇట్ ఈస్ ఎ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ కమర్షియల్ ఫిలిం. బట్ నేను యాజ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కెరియర్లో నేను ఏ జోన్లో ఉన్నానంటే ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ మోర్ దెన్ మార్కెట్. అంటే ఇప్పుడు నేను ఇంత మార్కెట్ని క్రాక్ చేయాలి, ఇంత సెట్ చేసేయాలి, నేను ఇమ్మీడియట్గా ఇలా వెళ్ళిపోవాలనే జోన్ కన్నా ఇప్పుడున్న ఫేస్లో ఏంటంటే ఐ వాంట్ టు ఎంజాయ్ ఫిలిం మేకింగ్. నాకున్న ఏజ్ కావచ్చు లేకపోతే ఇప్పుడు కొన్ని కథలు చేయగలం, ఆ కథలను ఐ వాంట్ టు డూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్. కొన్ని కథలు పెద్ద బడ్జెట్స్ వస్తాయి, కొన్ని కథలు చిన్న బడ్జెట్స్ వస్తాయి. మనకు కథ నచ్చిందా మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఎంజాయ్ చేద్దాం, ఆడియన్స్కి ఇంకా దగ్గర అవుదాం. ఒక రూటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ చేసి వాళ్ళకి దగ్గర అవుదాం. దెన్ దెర్ ఈస్ ఎ టైమ్ టు ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ఫేస్. అది అప్పుడు చూసుకుందామనే జోన్లో ఉన్నప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక డిఫరెంట్ ఆఫ్ థింగ్, ఒక యాక్షన్లో వెళ్తుంది, థ్రిల్లర్ అది. అండ్ అగైన్ కేరాంప్ ఈజ్ అన్ ఎంటర్టైనర్. దెన్ ఐ వాంట్ టు డూ సమ్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. ఇప్పుడు రాజావర్ రాణి గారు వెరీ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ చేశాను. తర్వాత ఐ వాంట్ టు డూ ప్యూర్ లవ్ స్టోరీ. అంటే నేను 2023 తర్వాత డిసైడ్ అయ్యి చేసిన సినిమా ఫస్ట్ దెన్ కేరాంప్, దెన్ లాజికల్లీ దిస్ ఈజ్ మై థర్డ్ ఫిలిం ఆఫ్టర్ దట్. ఇది ఐ వాంట్ టు డూ సమ్ ప్యూర్ లవ్ స్టోరీ.
ఆడియన్స్కి చిన్న కొత్త ఎక్స్పీరియన్స్ నా నుంచి ఓకే కిరణ్ ఇది చేసాడు అని ఆ బేసిస్లో చేశాను బ్రో, నాట్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని. నైస్ నైస్. కానీ మీకు చాలా రోల్స్ వస్తుంటాయి కదా, లైక్ వచ్చే రోల్స్లో అంత మీట్ ఉంటుందా? లైక్ చెన్నై లవ్ స్టోరీలో మీరు యాక్సెప్ట్ చేశారంటే ఐఎమ్ షూర్ 100%. అండ్ వీసా ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ ఫ్రెష్ కాబట్టి దీస్ ఐ కెన్ సీ, బట్ రెస్ట్ ఆఫ్ ద రోల్స్ మీకు వచ్చే వాటిల్లో అగైన్ ఇట్స్ ఆబ్వియస్, ఒక అమ్మాయికి చాలా మంది దే కమ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఇట్ కుడ్ బి డిఫరెంట్ జానరాస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ దాంట్లో కొన్నిట్లో మీట్ ఉంటుంది, కొన్నిట్లో మీట్ ఉండదు. బికాస్ నేను ఎలా పిక్ చేసుకుంటానంటే, నా క్యారెక్టర్ సినిమాలో ఉంటే సినిమా షుడ్ మూవ్ ఫార్వర్డ్. మీరు నా క్యారెక్టర్ని తీసేసి సినిమాని చూస్తే, if the film is still working, then why should I be there in the film? Is the only metric I have. As an audience, నేను ఈ సినిమా చూస్తానా, నాకు నచ్చుతుందా, am I able to relate? That is one thing. And character సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందా అది చూస్తా. These are the only two metrics and that's how I choose. So I am choosy, but at the same time I don't take it too seriously also. So that's why I am doing something like Chennai Love Story while I did something like Visa also, because that is a chill, easy breezy film. It's like a bunch of kids going to the US masters our space, but this I can tell it's once in a lifetime role. అంటే డెఫినెట్లీ ఒక అమ్మాయికి ఇంత పెద్ద కథ రావడం, ఇంత స్కోప్ ఉన్న కథ రావడం, ఇట్స్ నాట్ వెరీ ఈజీ. లవర్ కంటే ఎక్కువ స్కోప్ ఉంది అనిపించిందా మీకు దీంట్లో? బికాస్ టు మీ లవర్ రీసెంట్ టైమ్స్ లో ఇట్ హ్యాడ్ వన్ ఆఫ్ లాట్ ద ఆఫ్ స్కోప్. బెస్ట్ ఇట్స్ జస్ట్ లైక్ దట్ ఆర్ లిటిల్ మోర్ అని కూడా అనొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ మోర్. దట్ సెన్స్ యు ఆర్ వెరీ లక్కీ యాక్చువల్లీ. యా, ఐ యామ్ వెరీ లక్కీ. సో నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అంటే దిస్ ఫిల్మ్ కూడా గోన్ టు ఎనీవన్, ఎవరైనా చేసి ఉండొచ్చు. ఈ సినిమా ఎవరికి వచ్చినా కళ్ళకు అద్దుకొని చేస్తారు. బికాస్ అంత మీట్ ఉంది, అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఇట్ బ్రింగ్స్ యూ వన్ రెస్పెక్ట్ ఆఫ్టర్ యూ పర్ఫార్మ్, అండ్ ఐమ్ గోయింగ్ బిహైండ్ దట్ రెస్పెక్ట్ అండ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అరే ఈ పిల్ల ఈ కథ చేసింది, వాట్ అ పిక్ అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ ఆల్ ద కమర్షియల్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ కమ్ లేటర్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ 100%. సూపర్ సూపర్. వన్ ఆఫ్ మై ఫైనల్ క్వశ్చన్స్ అండి, ప్రొడ్యూసర్గా ఏంటండి లర్నింగ్స్? నాకా అండ్ ఐమ్ సో హ్యాపీ విత్ తిమ్మరాజ్పల్లి టీవీ. మెనీ పీపుల్ కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు అండ్ పర్పస్ ఏంటి అనేది నాకు ఆ సినిమాకి తెలుసు. అండ్ ఐమ్ సో హ్యాపీ పీపుల్ లైక్ ఇట్ అండ్ ఐ నో ఇట్ థియరిటికలీ ఎలా అవుతుంది అని. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను ప్రెస్ మీట్స్లో ముందే చెప్పాను, దిస్ ఫిల్మ్ ఈజ్ వాట్ మై పర్పస్ అని మనకు తెలిసిపోతుంది వై వీ ప్రొడ్యూస్. సో మీకు క్లియర్ అవేర్నెస్ ఉంది కదా దీని పొటెన్షియల్, బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ దీని? బికాజ్ నేను అది ముందే చెప్పాను కూడా. బికాజ్ ఐఎమ్ వెరీ ఇన్ ప్రెస్లో కూడా ఎవరైనా అడిగితే వాట్ బాక్స్ ఆఫీస్ అంటే ఫ్యూ ఫిల్మ్స్ మనకు తెలిసిపోతాయి. వెన్ వీ ఎక్స్పెరిమెంట్ థింగ్స్, అది బాక్స్ ఆఫీస్ గురించి కాదు. అండ్ బికాజ్ ఐఎమ్ వెరీ క్లియర్ అది ఏ బడ్జెట్లో తీయాలి. కమర్షియల్ ఇట్స్ ఎ లైబుల్ ఫిలిం, డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది, యాక్టర్స్కి మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ పర్ఫార్మెన్స్ అండి, సారీ టు ఇంటరప్ట్, బట్ మీరు స్టేజ్లో కూడా మాట్లాడారు కదా, ఆ షార్ట్ ఫిల్మ్ యాక్టర్ ఆయన. ఐ థింక్ ఐ జెన్యూన్లీ హోప్ ఆయనకి ఇంకా ఎక్కువ హీస్ గెటింగ్ చాలా మంచి యాక్టర్ ఆయన అసలు. తనకి మన సాయికి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ నాకు అది ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ బ్రో వెన్ ఐ ప్రొడ్యూస్ ఫిలిమ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక బిజినెస్కో లేకపోతే ఇంకోటి ఆల్రెడీ నోన్ వాళ్ళని పెడితేనే బిజినెస్ అవుతుంది లేకపోతే ఇది అని ఆ భయాలకు అతీతంగా ఐ వాంట్ టు డూ సమ్, యాజ్ మై పర్పస్ ఈజ్ సంథింగ్. నేను కానీ చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే మోస్ట్లీ 70% అట్లీస్ట్ కొత్త వాళ్ళతో వెళ్ళాలి. విత్ ఇన్ మై బడ్జెట్స్ ఎంతవరకు చేయగలము అంతవరకు చేస్తాను. ఐమ్ సో హ్యాపీ ఇన్ దట్ ఫేస్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ బిజినెస్ పర్స్పెక్టివ్ గురించి కూడా ఆలోచిస్తున్నారా ఇప్పుడు? ఐ డూ, బట్ సి అదే అన్నాను, ఇప్పుడు తిమ్మరాజ్పల్లి ఇస్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. యాజ్ అన్ యాక్టర్గా కూడా అంటే ఇప్పుడు మన బడ్జెట్స్ ఎంత పెడుతున్నామో అట్లీస్ట్ ప్రొడ్యూసర్ గారికి పెట్టిన రూపాయికి రూపాయన్న వస్తే వీఆర్ సక్సెస్ఫుల్. ఆ లిమిట్లో ఉండేలానే ఐల్ బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు నేను లైనప్లో చేసే ఒక 5-6 ఫిలిమ్స్ కూడా నాకు ఆ డిస్కషన్ ఉంటుంది. 5 to 6 ఉన్నాయా బ్రో లైనప్లో? ఒక 5 ఫిలిమ్స్ ఉన్నాయి బ్రో, కమిటెడ్ ఫిలిమ్స్ అవి. సో ఈ 5 ఫిలిమ్స్ కూడా ఏంటి అని అంటే నాకు ఇప్పుడు ఈ అవగాహన అంతా మనకు తెలుసు కాబట్టి కూర్చొని ఐ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇంత పెడుతున్నామా, ఎలా క్రాక్ చేయొచ్చు? ఎందుకంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ అది కూడా ఇంపార్టెంట్. రేపు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ X అమౌంట్ పెడితే ఆ X అమౌంట్ వస్తేనే ఐఎమ్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్, బికాజ్ ఆ సినిమాకి. సో అది అయితే డిస్కషన్ ఉంటుంది బ్రో ఇప్పుడు. సూపర్. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సినిమా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. కాంట్ వెయిట్ టు సీ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.